తెలంగాణ ప్రజా ప్రతినిధుల డిమాండ్ ఓకే చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు. ఓకే, టీటీడీ సంబంధించినటువంటి దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు సంబంధించి మా లెటర్లను కూడా యాక్సెప్ట్ చేయండి అని గతంలో అనేక ప్రపోజల్స్ వెళ్ళటం జరిగింది. స్పీకర్ ప్రసాద్ గారు, గడ్డం ప్రసాద్ గారు కూడా స్వయంగా రిప్రజెంట్ చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారానికి 2 లెటర్స్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఒక 2 లెటర్స్ 3 లెటర్స్ 300 రూపీస్ టికెట్స్ యాక్సెప్ట్ చేసే విధంగా వాళ్ళు వెళ్ళినప్పుడు స్వయంగా వాళ్ళకి విత్ ప్రోటోకాల్తో చేసే విధంగా కొన్ని డెసిషన్స్ని తీసుకొని ఈరోజు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాట్లాడి వాటికి ఓకే చేయించి వాళ్ళు ఈరోజు సూచనప్రాయంగా బయటికి తెలియజేయటం జరిగింది. ఇది జరిగినటువంటి అంశం. సరే, దీనికి సంబంధించి కొంత అనౌన్స్మెంట్ కూడా ఏదో చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నట్లున్నారు. బైట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక బయట ఉంది. అయితే ఎవరిది? ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయన ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ ఒక రకమైనటువంటి ఒక భావనతో ఒక కొంత పరిధులు దాటి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన ఉద్దేశం ఆలోచనలో కొంచెం అటు ఇటుగా చెప్పకుండా చెప్పారేమో కానీ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. 4 కోట్ల మంది తిరుపతి దర్శనం చేసుకుంటారు. 4 కోట్ల మంది జనాభాలో తెలంగాణ 4 కోట్లలో 3.5 కోట్ల మంది గ్యారంటీగా తిరుపతి దర్శనం చేసుకుంటారు. 10 సంవత్సరాల్లో చూసి ఎగ్దం బంద్ చేస్తే లేనిపోని భేదాభిప్రాయం వస్తుంది. మనంతా అన్నదమ్ములనే కదా, ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఏం రాజకీయం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, వారు ఉండేది కూడా హైదరాబాద్లోనే కదా, టీటీడీ చైర్మన్ గారు ఉండేది కూడా హైదరాబాద్లోనే, తెలంగాణలోనే. తిరుపతి దేవుడు ఇంటి దేవుడు ఉంటాడు ఇక్కడ. ఈక్వల్ గా భేదాభిప్రాయాలు లేకుండా 2 సమానంగా చూడాలి. 2 సమానంగా చూసి దీని తర్వాత 2 లెటర్లు ఇచ్చారన్న దాని మీద వారు మాట్లాడారు. హైదరాబాద్లో వ్యాపారాలు చేయటం లేదా, లేకపోతే అలా చేయటం లేదా, ఇలా జరగటం లేదా, ఎలా అయితే ఎక్కడ కూడా అలాంటి భేదాభిప్రాయాలు వస్తాయని చెప్పని. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం చేస్తాయి. రాజకీయంగా ఇక్కడ సమస్య ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అక్కడ వీరు రిప్రజెంట్ చేశారు, మాకు కావాలని. వారికి వాళ్ళు కొంత యాక్సెప్ట్ చేశారు. ఇంకా కావాలి అని అనుకుంటే ఇదిగో మాకు ఇంకొంచెం ఈ ప్రొవిజన్ కల్పించని డిస్కస్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ మీరు ఇలా ఉన్నారు కాబట్టి అక్కడ అలా మీరు చేయకపోతే దీని మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి అనేటువంటి పదాలను వాడటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన ఎవరో మాట్లాడారు. ఆయన అది మాట్లాడితే అవును అట్లా మీరు అలాగే మాట్లాడితే హైదరాబాద్ యూటీ చేయాలి లేకపోతే సెకండ్ క్యాపిటల్ చేయాలనే డిమాండ్ ఎందుకు రాదని చెప్పి ఇంకొక ఆయన మాట్లాడారు. ఇలాంటివి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇంకొక వ్యాఖ్యలు ఇంకొకరు చేస్తారు, ఇంకొక వ్యాఖ్యలు ఇంకొకరు చేస్తారు. అసలే హైదరాబాద్కు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ గ్రోత్ వీటి ఇంజను కొంత స్లోడౌన్లో ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు అవి మరింతగా నష్టాన్ని చేకూర్చేటువంటి అంశం అవుతాయి. కానీ ఇక్కడ అలాంటి రెచ్చగొట్టేటువంటి లేదా అలాంటి భావోద్వేగ పూరితమైనటువంటి వ్యాఖ్యలు సరైనటువంటిది కాదు, సమంజసమైనటువంటివి కాదు అనేటువంటి చర్చ బలంగా ఉంది. సరే, అది బీఆర్ఎస్ పార్టీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ పార్టీకి అవి రేపు రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ అవునన్నా కాదన్నా ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేటువంటిది కీలకంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారాలు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నం చేస్తే వాళ్ళు ఎందుకు దాన్ని ఎలా చేస్తారు, ఎందుకు దాని మీద చర్చ జరుపుతారు కదా. చర్చ జరిపినప్పుడు అది ఇంకొక రకమైనటువంటి డైమెన్షన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. చూసి ఇలాంటి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చేటువంటి అంశమా, లేక బీఆర్ఎస్ పార్టీని తగ్గించేటువంటి అంశమా, లేక భావోద్వేగాల ద్వారా రాజకీయాలు నడిపించేటువంటి అంశం అనేటువంటి దాన్ని ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా సరే ఎక్కడైనా చర్చల ద్వారా జరిగితే ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మెడికల్ సీట్స్ మన 10 years తోటి అయిపోయింది. మెడికల్ సీట్లు లేవు, కుదరదని చెప్పారు. ఇంజనీరింగ్ సీట్లు ఇక్కడ ఉన్నటువంటి వాటితో అయిపోయింది. మరి ఇట్లాంటి చాలా నెంబర్ ఆఫ్ 10 years తోటి అయిపోయింది. మరి దానికి వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. మరి అట్లాంటిది కొంచెము కొన్ని అంశాల విషయంలో
కొన్ని నిర్ణయాలు పొలిటికల్ పార్టీస్ పరంగా కొన్ని ఉంటాయి. బట్ దానికి తగ్గట్టుగా డిస్కషన్ చేసుకోవాలి. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కలిశారు, మరి కేటీఆర్ గారిని కలిశారు. మరి ఎక్కడ అది కొంచెం అది ఎందుకో మరి వారు గతంలో అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సాధన విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సరే అక్కడ ఆ రోజు ప్రజానీకం సమర్థించి ఉండొచ్చు. కానీ ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా వాటిని సమర్థించరు. దానివల్ల ఏమైందంటే చూస్తా మన కన్ను మనమే పొడుచుకున్నటువంటి పరిస్థితి అయింది. ఇక్కడ అలాంటి వాటికి చేస్తే అవతల పక్క అరే ఇది ఎన్ని రోజులున్నా ఈ రకమైనటువంటి భావనలు ఉంటే మన ఆలోచనలు ఇంకోవైపు తీసుకెళ్తే బాగుంటుంది కదా అనేటువంటి ప్రయత్నాలు జరగవచ్చు. అది ఎవరైనా కానీ అలాంటి మాటలు అలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని చేయటం కూడా చాలా మంచిది. మొన్న ఒక సినిమాకు సంబంధించి ఇంకొక ఆయన అంటున్నారు 85% ఇక్కడ వాళ్ళకు ఉండాలి, 15% ఉండాలి, లేదంటే మీరు తట్టపుట్ట సర్దుకొని వైజాగ్ వెళ్ళండి అని చెప్పని. అవి ఎంతవరకు శ్రేయస్కరం అనేటువంటిది అర్థం కావట్లేదు. ఈ కొంచెం 1, 2, 3, 4 ఇట్లాంటి 10 కలిసిన తర్వాత ఈ 10 మంది కలిసి ఒక డిబేట్ చేస్తారు, దాని మీద ఒక ప్రజలకు భావం తీసుకొస్తారు. తర్వాత ఇంకో 4 కలిసి ఇంకో భావం తీసుకొస్తారు. అక్కడి నుంచి ఎవరెవరు విజయవాడ ఇంకోరు మాట్లాడతారు, ఇంకోరు ఢిల్లీ నుంచి మాట్లాడతారు. ఇలాంటివి చేసే కొన్ని ఇది వేరే రకమైనటువంటి వ్యత్యాసాలకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుందేమో అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. మోహన్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మోహన్. ఏంటి మోహన్, ఏంటి మొత్తానికి ఎన్ని యాక్సెప్ట్ చేశారు, ఏంటి ఎలా? అదే దాదాపు 6 నెలలుగా పెండింగ్ ఉంది. మొత్తానికి నాయుడు గారు దాన్ని బాధ్యతగా తీసుకొని ఆ రోజు అడుగులు వేసినట్లున్నారు. ఏంటి? ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ప్రక్షాళనపై కూడా ప్రధాన ఫోకస్ పెట్టారు సార్. ఏదైతే తిరుమల ప్రక్షాళనలో భాగంగా కూడా సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా కొత్త పాలక మండలి ఉండాలని చెప్పి కూడా టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడుకు అనేక సూచనలు సలహాలు ఇచ్చి కూడా ఆయన్ని చైర్మన్గా చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు పదవి బాధ్యతలు చేపట్టాక కూడా ఆయన ప్రస్తుతం సార్ నాకు తెలిసినంత వరకు ఆయన 200 నుంచి 300 టికెట్ల లోపల టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా టికెట్లు అయితే కేటాయించిన పరిస్థితి. గతంలో ఉన్నటువంటి పాలక మండలి రోజుకి 2000 నుంచి 3000 కూడా తీసుకున్న బాధ్యతలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఉన్నటువంటి పాలక మండలి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం 200 నుంచి 300 మహా అయితే ఒక 500 లోపల టికెట్లు మాత్రమే సిఫార్సు లేఖలపైన కూడా జారీ చేస్తున్నారు. అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 25 మంది ఎంపీలకు కూడా వారానికి 4 రోజులు మాత్రమే టికెట్లు కేటాయించిన పరిస్థితి. గతంలో ఒక ఎమ్మెల్యేకి 10 టికెట్లు కేటాయించేవారు, దాన్ని కుదించి 6 టికెట్లు మాత్రమే చేశారు. అదేవిధంగా ఒక ఎంపీకి 10 టికెట్లు కేటాయిస్తే దాన్ని కుదించారు. ఈ మాది కుదించుకుంటూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇదే నేపథ్యంలో తెలంగాణ సిఫార్సు లేఖలపైన కూడా ఏదైతే ఇస్తున్నటువంటి టికెట్లు కూడా ప్రస్తుతం నిలుపుదల చేశారు. అయితే స్వయంగా తెలంగాణ ఎమ్మెల్యే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే వచ్చిన పరిస్థితుల్లో అయితే టికెట్లు కేటాయిస్తున్నారు. వాళ్ళ సిఫార్సు లేఖలపైన మాత్రము టికెట్లు కేటాయించి కూడా నిలుపుదల చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే మొన్న తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ కూడా టీటీడీని టార్గెట్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒక రవ్వ అందరికీ బాధ కలిగించే విషయంగానే ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇవాళ ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. భేటీలో కూడా ప్రధానంగా తెలంగాణ అంశానికి సంబంధించినటువంటి సిఫార్సు లేఖలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా దానిపైన సానుకూలంగా స్పందిస్తూ వారానికి 4 లెటర్లు అనుమతించాలని చెప్పి కూడా ఆయన సూచనప్రాయంగా తెలిపిన నేపథ్యంలో వారానికి 2 బ్రేక్ దర్శనాల టికెట్లు, అంటే ఒక్కొక్క వ్యక్తికి 6 టికెట్లు, అంటే ఒక ఎమ్మెల్యే లెటర్కు 6 మందిని అనుమతించే విధంగా కూడా 2 బ్రేక్ దర్శనాల టికెట్లు, అదేవిధంగా 2 300 రూపాయల ప్రత్యేక ప్రవేశం దర్శన టికెట్లు కూడా అనుమతించే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా వాళ్ళు సూచించినట్టు తెలుస్తుంది. దీనిపైన టీటీడీ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని వరకు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి మోహన్ ఇప్పుడే తెలంగాణ సీఎంఓ నుంచి ఇప్పుడే లేఖ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. ఏమని? తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర 100 సంవత్సరాల విడదీయన ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతిరోజు వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని తెలియజేస్తూ 4 లెటర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా వారికి అందరికీ కూడా అటువంటి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి ముగ్గురికి కూడా ఆ సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లుగా
వారికి స్వయంగా లేఖ రాయటం జరిగింది. మరి ఈ లేఖ ఆ లేఖ ద్వారా తెలియజేశారు. సరే ఏదన్నా కానీ ఇప్పుడు అక్కడ ఏంటంటే అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అక్కడున్న లీడర్లే మాకు ఇంకో లెటర్ ఇవ్వండి, మాకు ఇంకొక లెటర్ ఇవ్వండి అని వాళ్ళు అక్కడ విపరీతమైనటువంటి గొడవ చేస్తున్నారు. అక్కడ విపరీతం ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ గొడవ, వాళ్ళందరికీ తగ్గించి ఇక్కడ 4 లెటర్లలో అకామిడేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులందరూ ఫోన్లు ఉంటాయి, ప్రతి వాళ్ళకి సంబంధించిన ఉంటాయి. ప్రతి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రి కార్యాలయాల నుంచి లెటర్లు ఉంటాయి. అట్లాగే జ్యుడిషియరీ 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి న్యాయస్థానాల నుంచి లెటర్లు ఉంటాయి. ఐఏఎస్లు, ఐపీఎస్ల నుంచి ఉంటాయి, పిఎంఓ ఆఫీస్ నుంచి ఉంటాయి, సిబిఐ ఆఫీస్ నుంచి ఉంటాయి, ఈడీ ఆఫీస్ నుంచి ఉంటాయి, ఐటీ ఆఫీస్ నుంచి ఉంటాయి, బ్యాంకుల నుంచి ఉంటాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు పొలిటీషియన్స్ నుంచి ఉంటాయి. ఇట్లా తెలంగాణ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కూడా ప్రాధాన్యత కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాటికి లెటర్సు, ఫోన్స్, ప్రాసెస్ ఒకటి కాదనుకోండి అసలు. అంటే ఇవన్నీ బిజినెస్ మ్యాన్ అంటే వాళ్ళు ఎవరెవరు వెళుతూ రావాలి, వాళ్ళకి లెటర్ ఉండదు కదా, వాళ్ళకి ప్రొవిజన్ ఉండదు. ఒక్కొక్కరికి ఒక కోటా ఉంటుంది, ఆ కోటా నుంచి మాత్రమే ఇది అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారికి ఒక ఫోన్ అంటే ఇప్పుడు 2 ఫోన్లు 3 ఫోన్లు అయినాయి. ఆడ ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి అంతలో ఒక ఫోన్ ఉండేది, ఇప్పుడు 3 ఫోన్లు 4 ఫోన్లు అయినాయి. ఈవో గారికి అంతకుముందు ఒక ఫోన్ ఉండేది, ఇప్పుడు ఆయనకు 2 ఫోన్లు 3 ఫోన్లు అయినాయి. అంటే ఇక నీ మోగుతానే ఉంటాయి అనమాట, ఇక ఏం ఉండదు. సార్ అంటే ఢిల్లీ నుంచి సార్ సిబిఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు సార్ అంటారు, లేదంటే సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నారు సార్, రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి సార్ అంటారు, లేదంటే పిఎంఓ ఆఫీస్ నుంచి సార్ అంటారు, లేదంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు సార్ అంటారు, లేదా కేరళ ముఖ్యమంత్రి గారు సార్ అంటారు, లేకపోతే మా రాజస్థాన్ డిప్యూటీ సీఎం గారు, రాజస్థాన్ హోమ్ మినిస్టర్ గారు అంటారు. ఇక ఇదే ఉండిద్ది. సార్ మా ఫ్యామిలీ వస్తున్నారండి, మాకు ఇంపార్టెంట్ వాళ్ళండి, వాళ్ళని ఇచ్చేయండి. ఇక ఇదే ఉండిద్ది అనమాట. ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి పాపం రైతు కొనుక్కునేంత వరకు ఇక నడుస్తూ ఉండేటువంటి ప్రక్రియ. మళ్ళీ అదొకటి కూడా అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ ఎందుకంటే ఆ దేవదేవునికి పట్ల అందరికీ అటువంటిది ఉంటుంది. సరే ఏదన్నా కానీ కొంచెం నాయకులు మాట్లాడేటువంటి భాష మాత్రం జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మన అభిప్రాయం. సరే రెచ్చగొట్టుకునే దగ్గర మాట్లాడతామంటే ఒకరు మాట్లాడితే ఒకరు నలుగురు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు. ఇవన్నీ కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది.